నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య శక్తి పరివార్ పరిరక్షకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ. నమస్తే గురూజీ. శుభాశీషులు తల్లి. గురూజీ, మనకి సంబాల గురించి చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ ద డివైన్ ప్లేస్ అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళాలి అన్నా మనకి రాసి పెట్టి ఉండాలి. మనం అక్కడికి వెళ్ళలేము, ఇట్స్ ఎ సూక్ష్మ రూపంలో ఉంటుంది కంప్లీట్ గా అని చెప్తాం. అసలు సంబాల వెనకతలు ఉన్న రహస్యం ఏంటి? ఒకళ్ళు హిమాలయాల్లో ఉంటుందంటారు, ఒకళ్ళు ఏమొచ్చి జార్ఖండ్ లో ఉందంటారు. అసలు ఏంటి, ఎక్కడుంది అసలు సంబాల? అది శంబాల నగరము, శంబల నగరము అద్వితీయమైన అనంతమైన శక్తి ఉపాసకులు, శక్తి సంపన్నుల యొక్క ఆ ప్రదేశం. గ్రామం అనడానికి వీల్లేదు, అదొక మహాపట్టణం. ఓకే. అందులో అన్ని అది దివ్య చక్షువులు ఉన్న వాళ్ళకి అది కనబడుతుంది. అర్హత ఉన్న వాళ్ళకి ఆ యొక్క స్థితులు, శక్తి సంపన్నులకు మాత్రమే ఆ యొక్క అదృష్టం కలుగుతుంది, ప్రవేశం కూడా కలుగుతుంది. లేకపోతే వాళ్ళు అక్కడ అలవ్ కూడా చెయ్యరు. అక్కడ ఉండే మహా యోగి పుంగవులు, మాన్విత స్వరూపులు. సో అక్కడ శంబల యొక్క గొప్పతనం అది విశేషమైన, అద్వితీయమైన, అనంతమైన శక్తికి నిలయము. శక్తి సంపదని సంపాదించుకునేటువంటి యోగ స్థితిని పెంచుకునేటువంటి స్థలం. మామూలు మానవ మాత్రులు వెళ్ళడానికి ఏదో ప్రదేశాలు మనం చూసి వచ్చినట్టుగా కుదరదు. మొత్తం విశ్వంలో ఈ మధ్య కాలంలో దాని మీద 2-3 శంబలలు ఉన్నట్టుగా మన వ్యాప్తిలోకి వచ్చింది. అసలు ఈ యొక్క శంబల నగరము మానస సరోవర్. ఓకే. అక్కడ క్రిందగా ఉన్నట్టుగా, ఆ దారి ఉన్నట్టుగా కొంతమంది యోగులు వెళ్ళి వచ్చిన వాళ్ళు హిమాలయాల్లో వారికి ఇష్టమైనటువంటి స్వస్థలం వాళ్ళకి. అక్కడికి నేను 85 ఆ టైంలో, 80 ఆ టైంలో కూడా నేను తరచుగా హిమాలయాలకు వెళ్ళి వస్తూ ఉంటూ ఉంటాను. మానసరోవర్ నేను కూడా వెళ్ళాను. ఇంకా బద్రీ, కేదారినాథ్ ఇలాంటివి. ఇంకా మా పూర్వజన్మ సుకృతం వలన గండకీ నది కూడా నేను వెళ్ళడం జరిగింది. ఆ గండకీ నది యొక్క గొప్పతనం, మనం శాలిగ్రామాలు పుట్టుక. అక్కడ 2 గండకీ నదులు ఉంటాయి. మనము నేపాల్, చైనా, ఇండియా బోర్డర్. ఆ గండకీ నది కొంచెం లోతుగా ఒక 6 నుంచి 8.5 కిలోమీటర్లు, చాలా ఇసుకతో కూడిన ఒక మార్గం. అది ఎవరు వెళ్ళరు. వెళితే తిరిగి రావడం అదృష్టం. ఒక రాజస్థాన్లో ఎలాగైతే ఎడారి ప్రాంతం ఉంటుందో ఆ మాదిరి ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది. ఓకే. అది ఎండిపోవడం వల్ల, లేకపోతే అది ఇంకా అక్కడికి వెళ్ళాక నేను దారి చెప్తున్నాను. ఒకవేళ మనం ఇంట్రెస్ట్తో కొంతమంది సెలెక్టివ్ పీపుల్ వాళ్ళ పూర్వజన్మ సుకృతం చేత వెళ్తూ ఉంటారు. అక్కడ ట్రూప్స్ ఉండవు, మీకు గైడ్స్ ఉండరు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా అక్కడ బార్డర్స్లో ఉండే వాళ్ళు దయదలిచి మిమ్మల్ని తీసుకొస్తే ఓకే. అక్కడికి వెళ్ళాక ఈ 8.5 కిలోమీటర్ల దరిదాపు మీరు ప్రయాణం చేశాక నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నా. అక్కడ గుండు సూది, ఎలాగైతే మహానందిలో నీటిలో సూది వేసినా కనబడుతుంది, అంత క్లారిటీ ఉంటుంది. నీరు తేట తెల్లంగా ఉంటాయి. అక్కడ గండకీ నదిలో ఏది వేసినా మీకు అంత స్పష్టంగా కనబడుతుంది. ఆ గండకీ నది యొక్క గొప్పతనం, సృష్టి మొదట్లో మరి మొసలి, తర్వాత గజేంద్ర మోక్షం జరిగిన ప్లేస్ అది. అది చాలా మందికి చెబితే సంతోషమే. ఈ మధ్య కాలంలో తక్కువ మంది ఆ యొక్క గజేంద్రుడు గురించి చెప్పడం తగ్గిపోయింది. పోతనామాచులు ఆ టైంలో దాని మీద పద్యాలు రాశారు. గజేంద్ర మోక్షం, ఆ గజేంద్ర మోక్షం జరిగిన ప్లేస్ అది. అప్పుడు విష్ణుమూర్తి వారిద్దరూ దెబ్బలాడుకోవడం, అంటే సింపుల్ గా చెప్తున్నాను, ఆ వారిని కాపాడడం కోసం, గజేంద్రుడిని కాపాడడం కోసం సాక్షాత్ విష్ణుమూర్తి రావడం అంటే ప్రయాణం చేయడం కదా. అక్కడ మాయమైపోతే ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. ఆ శక్తులు కలిగిన దేమదేవుడు కాబట్టి ఆ సుదర్శన చక్రంతో ఆ నీటిలో మొసలిని సంహరించి శిరక్షేదన కావించి మరి ఆ యొక్క గజేంద్రుడిని కాపాడి, అదే గజేంద్ర మోక్షం కథ ఉన్నది. హరికథలుగా కూడా చెప్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క బంగారు వన్నె కలిగిన ఆ యొక్క సుదర్శనం ఆ నీరులో మునిగి అది దాన్ని ఛేదన చేయడం వల్ల, సుదర్శనం మునగడం వల్ల అక్కడ శాలిగ్రామాల యొక్క పుట్టుక వచ్చింది. అక్కడ అప్పటి నుంచి పుట్టే, అంతకుముందు లేవు. ఓకే. అందుకనే మనకి లోపల శాలిగ్రామం లోపల అంతా కూడాను ఒక చక్రం లాగా ఉంటూ చక్రాలు ఉంటాయి, శంకులు ఉంటాయి, నామాలు ఉంటాయి. నామాలు కూడా ఉంటాయి. నేను శంకులు చూసాను, చక్రాలు చూసాను. నేను ఒక 20 kgs వరకు మోసుకొచ్చుకున్నాను.
అవునా? అక్కడ ఇంకో ఇబ్బందికరమైనది ఏంటంటే అక్కడ దుండగులు అక్కడ దాక్కుని ఉంటారు. మనకి వెళ్ళేటప్పుడు కనబడరు, వచ్చేటప్పుడు దారి దోపిడీ అంటానే వాళ్ళు ఎవరన్నా మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు అవి లాక్కుంటారు. బతిలాడితే 1-2 ఇస్తారు. అవి వాళ్ళు నేపాల్లో బార్డర్స్లో రకరకాల వాళ్ళు ఎక్కడెక్కడ అమ్మాలో వాళ్ళు అది వ్యాపారం. ఓకే. అవి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. ప్రాణభీతితో వీళ్ళు ఇచ్చేసి 2-3 తెచ్చుకుంటూ ఉంటారు. అంటే వెళ్ళడమే తక్కువ. గండకీ నది చరిత్ర తెలుసు, కానీ ఈ కాలంలో ఈ రోజుల్లో మరి అది కనుమరుగైపోతోంది. అక్కడ కూడా చాలా తగ్గిపోతున్నాయి. అందరూ కొండలుగా ఉండేవన్నీ ఈ శాలిగ్రామాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అక్కడ ఆరా పావు దొరుకుతాయి, ఇప్పుడు అంతగా లేవు. ఆ గొప్ప విశేషం అన్నమాట, ఆ స్వామి యొక్క కరుణ కటాక్ష కలిగిన ప్రదేశం. అలాంటివి ఇక్కడ శంబలలో కూడా ఉన్నాయని మహాత్ములు చెప్తారు. ఓకే. అలాంటివి ఎన్నో ఉన్నాయి. రకరకాల శక్తులు కలిగిన భవనాలు ఉన్నాయి. యోగులు ఉన్నారు, గాలిలో తేలిపోతూ ఉంటారు, వాళ్ళ ప్రయాణాలు ఎక్కడో అదృశ్యమైపోతూ ఉంటారు. అంటే శక్తులకి లిమిట్ లేదు అక్కడ. కామరూప ధారణ అని ఉంటుంది. ఎవరికి ఏ రూపం కావాల్సి ఆ రూపాలు వస్తాయి, దాని పేరే కామరూప ధారణ. అన్ని శక్తులు కలిగి ఉంటారు అక్కడ. మృతులను అంటే చనిపోయిన వాటిని కూడా బ్రతికించే శక్తి కలిగినటువంటి ఆ తపో నిష్ఠాగరిష్ఠులు ఉంటారు. అన్నీ సర్వము సాధ్యమే, సర్వము సిద్ధ్యమే. ఓకే. ఆ శంబల గ్రామంలోంచి మరి కల్కి భగవాన్ యొక్క జన్మ రావడాలు కూడా ఉన్నాయనేటువంటిది మనకి ఆధారాలు చెప్తున్నాయి. వారు ఇప్పుడప్పుడే రారు, సందేహం లేదు. ఇది జస్ట్ బిగినింగ్ కూడా కాదు. 5126వ సంవత్సరం, 4,32,000 సంవత్సరాల్లో ఇది ఎంతో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ప్రజలు ఎన్నోసార్లు మళ్ళీ పుట్టడం జరుగుతుంది, కానీ వాళ్ళకి గుర్తుండదు, జ్ఞాపకం ఉండదు. కాబట్టి మనం 4 రోజుల క్రితం ఏం తిన్నామో గుర్తుంటుంది. మహా అంటే పండగలు, మహా అంటే పెళ్ళిళ్ళు, మహా అంటే ఏదో బర్త్డేలు. అంతేగాని సంవత్సరం క్రితం ఏం టిఫిన్ చేసామంటే రాసుకుంటే తప్ప గుర్తురాదేమో, కానీ జనరల్గా మనకంత అవసరాలు ఉండవు. ఇంపార్టెంట్ థింగ్స్నే గుర్తుపెట్టుకుంటాం. అలాగే మన పూర్వ జన్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే యోగం చెయ్యాలి. యోగం ఉచ్యతే. యోగం చేసిన వాళ్ళకి జన్మలు అర్థమవుతాయి, భవిష్యత్తు తెలుస్తుంది. మళ్ళీ జన్మ ఎత్తాలా వద్దా కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. ఎలాగైతే ఇష్టం లేని చోటుకి మీరు వెళ్ళారు, ఇష్టం ఉన్న చోటుకి 10 సార్లు వెళ్తారు. అలాగే ఈ భూలోకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మళ్ళీ మానవ జన్మ ఎత్తాలనుకున్న వాళ్ళు, ఆత్మలు, ఐడియల్ ఆత్మల లోకాలు ఉంటాయి పైన. ఇది కొత్త విషయం. ఎలాగైతే పితృలోకాలు ఉన్నాయో, ఎలాగైతే దేవుళ్ళ లోకాలు ఉన్నాయో, అలాగో ఆత్మలోకాలు ఉన్నాయి. ఓకే. అందుకని తల్లులు గర్భవతులు అయినప్పుడు మంచి ఉద్దేశంతో మంచి వంశం, పుత్రులు పుత్రికలు కావాలన్నప్పుడు ఐడియల్ సోల్స్, ఆత్మలు అవి దృష్టిలో ఉంటాయి. అప్పుడు అవి ప్రవేశం, వారి కోరిక తీరుస్తాయి. ఏ పర్పస్తో అవి ఈ జన్మ తీసుకోవాలో ఆ పర్పస్ కూడా కంప్లీట్ చేసుకుంటాయి. పర్పస్తో ఈ జన్మ వస్తుంది, వితౌట్ పర్పస్ ఈ జన్మ లేదు. ఎవరికైనా, ఏ మానవుడు. భగవంతుడు కూడా కారణ జన్ములే కదా. ఒక పర్పస్కి రాముడుగా, కృష్ణుడుగా, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, ఇవన్నీ మీకు తెలుసుగా. అంటే ఒక పర్పస్తో కారణ జన్మలు ఉంటాయి. అలాగే ఈ శంబలలో కూడా మన అదృష్టం బాగుంది. ఆ శంబల దర్శనం చేసుకోవడానికి యోగ్యత మనకి సంపాదించిన వాళ్ళకి అది తేలిగ్గా ఆ యొక్క దివ్య ధామాన్ని మనం దర్శించవచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు. రావాలనిపించదు. వెళ్ళిన వాళ్ళు, ఇంతవరకు వచ్చిన వాళ్ళు చాలా అరుదు. సరే, వాళ్ళ గురించి పెద్ద టాపిక్, వచ్చిన వాళ్ళ గురించి మనం చర్చ చేయలేం, కానీ అది మహా అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ శంబల నగరం అనొచ్చు. అది అదృష్టం ఉంటే తప్ప మనం వెళ్ళలేము. మానసరోవర్ దగ్గరికి వెళ్ళినా కూడా మరి శంబల్లోకి వెళ్ళాలి కదా, వాళ్ళకి కనబడాలి కదా. అంటే అంత సుకృతం మనం చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా మనం వెళ్ళగలుగుతాం, అక్కడ ఉండగలుగుతాం, ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతాం, ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ యొక్క విశ్వశక్తిలో లీనం అవ్వడానికి మనం ప్రయాస అక్కడ సఫలీకృతం. ఇంకా చాలా విశేషాలు ఉంటాయి, ఇంకో మాట తప్పకుండా చెప్పుకుందాం. అందరికీ కూడా ఈ యొక్క మంచి విషయాలు మా మాధురి తల్లి ద్వారా అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగాను, మీ అందరూ కూడా సంతోషంగా కలిగేటట్టుగా ఈ ప్రోగ్రాం చేసినటువంటి మా మాధురి తల్లికి, మీ అందరికీ కూడా ఈ యోగము గురించి ఇంకా విశేషాలు తెలియగోరే వాళ్ళకు కూడా, శంబల గురించి తెలుసుకునే వాళ్ళకు కూడా ఇది పరిచయం మాత్రమే, కానీ ఇంకా విశేషంగా ఇంకొక మారు మీ ద్వారా చెప్పడానికి, మరి మీ స్టూడియో రావడానికి మా ఇంకొక ప్రయత్నం ఉంటుంది. అందుకని అందరికీ సుఖీ భవ, వరదో భవ, సుప్రసన్నో. థ్యాంక్ యూ.